సో గైస్, అమ్మ దిగేటప్పుడు దిగినా కానీ పైకి ఎక్కేటప్పుడు మాత్రం చుక్కలు కనిపించినాయి. గుట్టం గుట్ట అంటే గుట్టనే అయింది యా, కానీ వ్యూ మాత్రం బాగుంది. చూడండి, ఒకవేళ నేను వీడియో పెద్ద ఎత్తున అయితే వేరే పార్ట్స్ ఉంటే నేను పార్ట్స్గా పెడతాను. ఒకవేళ 25 minutes అట్లా అయిందంటే పెడతా, ఎక్కువ అయిందంటే మాత్రం పెడతా 2 parts పెడతా. సో మీరు చూసారు కదా, నాకు మాట్లాడుతుంటే తెలుస్తుంది కదా మోస్ట్ ఎట్లా వస్తుందో. మీరు మాట్లాడుతుంటే తెలుస్తుంది కదా నాకు మోస్ట్ ఎట్లా వస్తుందో. అంతగానం అయిందన్నమాట. అమ్మ కిందికి దిగి పైకి ఎక్కేసరికి మొత్తం వేరే అయింది. కిందికి దిగేటప్పుడు ఏమనిపించాలి, ఎక్కేటప్పుడు మాత్రం మామూలుగా లేదు. అయ్యో, బ్రేక్ మళ్ళీ సౌండ్ వచ్చింది. నిన్న వేయించిన బ్రేక్ మళ్ళీ సౌండ్ వచ్చింది. గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. ఇక్కడ నుంచి 12 kilometers ఉంది. సారీ, 12 అంటే నేను కొంచెం దూరం వచ్చేసిన. సో ఒక 15 kilometers ఉంటాయేమో మన వైల్డ్ లైఫ్ శాంచురీ నుంచి. సో మనం ఇందాక వెళ్ళిందే వైల్డ్ లైఫ్ శాంచురీ, అది ఏం లేదు. ఇంకా మనం చూసింది గుట్ట వాటర్ ఫాల్స్. సో వాటర్ ఫాల్స్ అంటే అక్కడ వాటర్ ఫాల్స్ ఏం లేదు, చిన్న ట్రెక్కింగ్ లా ఉంది అంతే. కిందికి వెళ్తే ఫోటోషూట్ అవి చేసుకోవడానికి కొంచెం కొండలు అవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. సో ఒక 1/2 hour ఉంది. సో మొత్తం మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మనం ఒక 15 kilometers రోడ్ వచ్చినాం చూడు, ఒకటి స్ట్రైట్. సో ఆ రోడ్లో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ రైడ్ తీసుకోవాలి. సో ఇందాక గుట్ట ఉన్నది అయితే కర్ణాటకలో. సో మనం కర్ణాటక వెళ్ళినట్టే, మన బైక్ కర్ణాటకలో అడుగు పెట్టినట్టే. అండ్ మళ్ళీ ఇప్పుడు ఎత్తిపోతల వచ్చేసి తెలంగాణ. సో మనం తెలంగాణకు వచ్చేసినాం. ఆ చించోలి దాటిన తర్వాత అది మొత్తం ఫారెస్ట్ అనమాట, బీటర్ ఫారెస్ట్ అనుకుంటా. సో వస్తే అమ్మా ఎక్కడ ఎక్కించుకోవాలమ్మా, నాకే ప్లేస్ లేదా, వాళ్ళు ఎక్కించుకోమంటే నేను ఇక్కడ ఎక్కించుకోవాలి చెప్పు, నాకు పెట్టడానికే ప్లేస్ లేదు బ్యాగ్. యాక్చువల్లీ నేను ఏమనుకున్నా అంటే వెళ్ళిపోయామా అని అనుకున్నా. ఇంత దూరం వచ్చి పోకుండా పోతే బాగుండదు, వచ్చినాం కదా. సో మళ్ళీ ఈ రూట్లో రైడ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే వెళ్తే మళ్ళీ ఇట్లా స్ట్రైట్కి వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ లోకల్ ఉన్న ప్లేసెస్ అట్లీస్ట్ కవర్ చేసి ఒక పని అయిపోతుంది కదా అని చెప్పేసి వచ్చిన. సో పోతున్నా, చూస్తే మ్యాప్స్లో చూస్తే ఓన్లీ 12 kilometers ఉంది. అంటే నేను ఆగిన దగ్గర నుంచి, అక్కడి నుంచి అయితే మన గుట్ట దగ్గర నుంచి అయితే ఒక 15-16 ఉంటుంది. సో 12 ఒక 2 kilometers వచ్చేసిన, ఇంకొక 10 kilometers ఉంది. కానీ రోడ్స్ అయితే మొత్తం ఇట్లానే ఉన్నాయి. ఈ ఎత్తిపోతల దగ్గర అయితే వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి, అది మాత్రం 100% ఐ నో దట్. ఎందుకంటే ఎత్తిపోతల అంటే ఒక 2-3 ఉన్నాయా నాకు తెలిసి. ఎత్తిపోతల అంటే 1-2 ఎన్ని ఉన్నాయో నాకు అర్థం అయితే లేదు. ఎన్ని ఎత్తిపోతలు ఉన్నాయి, అటు ఒకటి ఎత్తిపోతల అంటారు, ఇటు. నేను నాగార్జున సాగర్ రైడ్ చూసినప్పుడు నాగార్జున సాగర్ ఎత్తిపోతల, ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ ఒక ఎత్తిపోతల. ఎన్ని ఎత్తిపోతలు ఉన్నాయి నాకు అర్థమవుతలేదు. వాటర్లు ఉన్నాయి, మనం వాటర్లో పోతామా ఆగుతామా తెలియదు. అదే అంతేం లేవు అసలు. రోడ్స్ అయితే ఎందుకు అంటే వేరే రూట్స్ ఏమీ లేవు. ఇప్పుడు గుట్టకు అయితే మంచి వ్యూ పాయింట్ చేయొచ్చు, అసలు వేరే రూటే లేదు. డైరెక్ట్ వైల్డ్ లైఫ్ శాంచురీ నుంచే పోవాలి. ఇదంతా కాలువ అనుకుంటా, అదే గుట్ట పోయే వాటర్ డ్యామ్. కెనాల్ పక్కన ఉంటాయి కదా కాలువలు. సో అది. సో వీడియోని అయితే 2 parts పెడతా, ఎందుకంటే వీడియో లెంతీ అవుతుంది. ఫస్ట్ పార్ట్ చూడండి, సెకండ్ పార్ట్ చూడండి. డోంట్ మిస్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ సర్ప్రైజ్. నేను వెయిటింగ్ ఫర్ మై ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ టు కమ్. బ్రేక్ సౌండ్ వస్తుంది, నిన్ననే సర్వీసింగ్కి ఇచ్చిన, మళ్ళీ బ్రేక్ కీస్ అని సౌండ్ వస్తుంది. ఇవాళ పోయినాక ఫస్ట్ మా దగ్గరికి పోతుంది డైరెక్ట్. లాస్ట్ టైం కట్టిన ఇది ఒకటి క్లచ్ ఒకటి ఇది లూజ్ చేసిండు, కిందికి పైకి వస్తుండే. అది చెప్తే సార్ మరి వస్తుండే, లేకపోతే
అయ్యా వాళ్ళ దగ్గరికి పోవడానికి నాకు నా పనులు లేవా, నా బండి ఇక్కడ లేదు, ఫస్ట్ కరీంనగర్లో ఉండే. ఈసారి ఇవాళ పోవాలి. మళ్ళీ సౌండ్ వస్తుంది, బ్రేక్ కీస్ కీస్ అని వస్తుంది. అసలు బ్రేక్ ఆయిల్ పోసి పోయలేదా తెలియదు. పొద్దున్న రాలే, ఇందాక వైల్డ్ లైఫ్ శాంచురీ నుంచి బయటకు వచ్చిన తర్వాత వస్తుంది. అబ్బా ఒక దగ్గర 5 కిలోమీటర్స్ తిరగనుకుంటా, మంచి రోడ్ వచ్చింది. మొత్తం మొక్కజొన్న కోసిరు ఆల్రెడీ. ఈరోజు వచ్చేసి 152 కిలోమీటర్స్ అయింది మన రైడ్, ఓన్లీ 152. నైస్. పోయేసరికి అయితే పోయేసరికి 300 అవుతాయి పక్కా, 300కి ఎక్కువనే అవుతుంది. సో ఫస్ట్ టైం ఒక్క రోజులో 300 మన పల్సర్ 150 ఒక్క రోజులో 300 తిరుగుతుంది అంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. సో జస్ట్ ఒక 200 అంటే తిరిగి ఉండొచ్చు, బట్ 300 ఈజ్ ద ఫస్ట్ టైం. యా, సో ఫార్ సో గుడ్ మ్యాన్. నేను చూసిన ఇక్కడ ఒక్కడు హెల్మెట్ పెట్టుకోలేదు, ఒక్కడు. ఫెంటాస్టిక్ మ్యాన్, ఫెంటాస్టిక్. रोड में उसको छोड़ ले, टोल रोड है सी यार अगेन, డాంబర్ రోడ్ ఎండ్ అయింది. మళ్ళీ ఈ రోడ్ వచ్చింది మనకి ఏ రూట్ వచ్చినా ఏం కాదు. నాకు తెలిసి మళ్ళీ రిటర్న్ ఇట్లే రావాలి. సో ఐ థింక్ ఆల్మోస్ట్ 12 కిలోమీటర్సా 10 కిలోమీటర్స్ ఇట్లనే ఉంది రూటు. ఎత్తిపోతున్నా వాటర్ ఫాల్స్ అక్కడ ఇట్లా ఉంది. ఎక్కువ బండ్లేమో అటు పోయినట్టు అనిపిస్తుంది. 200 మీటర్స్ తర్వాత లెఫ్ట్ అటు. ఓకే, మా అటు బుక్ అయ్యేటోని. నేను అటే పోదాం అనుకున్నా యాక్చువల్లీ, అని అవునాడకపోతే డైరెక్ట్ అడగకుండా అటే పోయేటోని. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలనుకుంటా ఈ బ్రిడ్జ్ పైనుంచి. I think Ettipotala waterfalls will be the best of the best today. No running on the roads. ఆవులమ్మ ఆవులు తొక్కి చంపితే ఎక్కువ తక్కువ చేస్తే మనని. మెల్లగా పోవాలి. ఆల్రెడీ మనం పక్కగా రాగానే అది టాయిలెట్ వస్తుంది. క్రేజీ. రోడ్లు బాగాలేవు కానీ రోడ్లు ఖాళీ ఉంది. అమ్మ నాయన గుట్టం గుట్ట అయితే ట్రెక్కింగ్ అమ్మ ఘోరం. వివేక్ బ్రో నువ్వు వస్తా అన్నావు, నువ్వు వస్తే పరిశాన్ ఉండేది అంత పైకి. ఇప్పుడు దిగేటప్పుడు మా దిగటం కానీ ఎక్కేటప్పుడు మన పని అయ్యేది. నా పనే అయింది, పరిశాన్ అయింది అంతా. ఐఎమ్ వెరీ వెరీ టైర్డ్ మ్యాన్. చాలా అంటే చాలా ఇది ఘోరంగా ఇట్లా 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 ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంది కిందికి. 2 కిలోమీటర్స్ కాదు, ఇంకెక్కువ కూడా ఉండొచ్చు నాకు తెలిసి. అమ్మ బాబు, వెర్ ఈస్ ద రైట్ మ్యాన్, రైట్. ఓ మై గాడ్, ఇస్ దిస్ ద రైట్? ఇది చూడండి, వ్యూ చూడండి, వ్యూ 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 వ్యూ. Guys, see the view man, see the view. ఎల్లకెళ్ళకెళ్ళకెళ్ళ తీసుకోవద్దు ఇది. అమ్మ బాబు, రైట్ ఎక్కుంది. రైట్ ఉంది. క్రేజీ క్రేజీ రోడ్కి వచ్చింది అట్ లాస్ట్. ఐ థింక్ అక్కడ అనుకుంటావు మేబీ. అరే అమ్మ తోడుగు, అది ఏంటిది ఉడుమ అనుకుంటా. ఆ ఉడుమా ఏంటిదో చఫా నచ్చిపోయింది నాకు. ఒక్కటేసారి భయం అయింది, చాలా పెద్దగా ఉండదు. ఎత్తిపోతలు ఎక్కుతున్నాం అనుకుంటా. ఎత్తిపోతల, ఇదే ఎత్తిపోతల. ఐ థింక్ దిస్ ఈస్ ద ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఐ థింక్, బికాస్ వీఆర్ ఎక్కుడింగ్, సారీ నాట్ ఎత్తుడింగ్, వీఆర్ ఎక్కుడింగ్. ఎలివేటర్ బంద్ చేయరా నాన్న, బంద్ చేయ. ఎవరు తెలియకుండా వస్తే పరిశాన్ ఉంటుంది. మళ్ళీ ఏదో విలేజ్కి వచ్చినాం. విలేజెస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి మనకి తెలియనివి.
హైదరాబాద్లో కానీ, తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, ఎక్కడైనా కానీ ఎన్నో విలేజెస్ ఉన్నాయి. దీస్ ఆల్ విలేజెస్. నెక్స్ట్ లెఫ్ట్ మ్యాన్, నెక్స్ట్ లెఫ్ట్. బట్ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ మ్యాన్, బ్లడీ ఎక్స్పీరియన్స్. బికాస్ సోలో ట్రావెలింగ్. నాకు అక్కడ కొంతమంది పరిచయం అయ్యారు. వాళ్ళు అన్న ఫోటో దిగుదామన్నా అని అన్నారు. ఫోటో దిగినాం. యా, గుడ్ ఎక్స్పీరియన్స్. ఐ హ్యావ్ గెయిన్ సమ్ సబ్స్క్రైబర్స్ అండ్ నాట్ ఓన్లీ సబ్స్క్రైబర్స్. ది సెడ్ అన్నా ఒక ఫోటో దిగుదామన్నా మనం అన్నారు. అంటే నేను ఏదో సెలబ్రిటీ కాదు, నా ఫోటో దిగామన్నా. నా ఫోటో దిగాను దాంట్లో క్యాజువల్గా అన్నారు అన్నమాట. సో we took one photo. కొత్త ఫ్రెండ్స్, ఎక్స్చేంజ్ అవర్ నెంబర్స్. అన్న ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయన్న. వాళ్ళు కూడా అక్కడికి ఏదో దానికోసం వచ్చారంట. ఇది అక్కడ అక్కడ గుడి ఉంది కదా, అక్కడ జాతర జరుగుతుంది కదా, జాతరకు వచ్చారట. ఎప్పుడైనా అక్కడ వచ్చినప్పుడు కాల్ చేయన్న అని నెంబర్ కూడా ఇచ్చారు. యా, ఏమో తెలియదు వాళ్ళకి మనం గుర్తుంటామా ఉండమా అని. బట్ ఇప్పటికైతే ఓకే కదా. ఇక్కడికి వచ్చినందుకైతే నాకు సాటిస్ఫై. ఎవరు వస్తున్నారు రాలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. నేను ఒకటే నైట్ నాకు నిద్ర పట్టలేదు యాక్చువల్లీ. ఎందుకంటే ఏమో అంటే నార్మల్గా నైట్ పడుకునేసరికి లేట్ అయింది, నిద్ర పట్టలేదు పడుకుందామన్నా కూడా. ఇంకా నైట్ 2 అయింది అనుకుంటా పడుకునేసరికి. 5కి అలారం పెట్టుకున్నా, నాకు 4:30కే మెలకు వచ్చింది. అది ఒక బెడ్ 4:30 అండ్ హాట్ వాటర్ పెట్టుకున్నా. కథం 5 o'clock అలారం వచ్చింది. నేను 5కి అలారం పెట్టుకుంటే హే అలారం నో నీడ్ అని చెప్పి స్వైప్ చేసి పారేసిన. దెన్ ఫ్రెష్ అయ్యి కథం ఎగ్జాక్ట్లీ 5:30కి స్టార్ట్ అయినా. 5కి అలారం పెట్టుకుంది. అదే 5:30 5:40 వరకు స్టార్ట్ అవుదామని. బట్ 5:30కి స్టార్ట్ అయినా అనుకున్న టైంకి. 5కి లేచి 6 అయ్యేది. 4:30కి లేచిన కాబట్టి 5:30 అయింది. అయినో ఎట్లయినా హాఫ్ అన్ అవర్ ఇద్దరు उधर होता मालूम है मेरे को. वो जिंदगी में रहना था, वो जिंदगी में ऐसा रहता. ఇవన్నీ తాండలు అందుకోసమే ఇట్లా ఉండాలన్నమాట. అందరు తాండలలో అట్లనే ఉంటారు. ఈరోజు పోయినాక ఏం చేయాలంటే ఫస్ట్ ఆ బ్రేక్ సౌండ్ ఏదో చూపించాలి. అమ్మా, ఇంకొకటి ఏంటంటే మనం హైవే ఎక్కిన తర్వాత ఎయిర్ చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే కొంచెం ఎయిర్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది బైక్లో. ఇప్పుడు ఈ రోడ్లలో వస్తే ఎయిర్ తక్కువ కాదు, టైరే ఖరాబ్ అవుతుంది. కొత్త టైర్ వేసుకోవాలి ఇక మధ్యలో. అమ్మతో ఇది ఇంకెంత దూరం ముందురా ఆయన. 12 kilometers అంటే ఎక్కువ వచ్చినా కదా. నేను ఇందాక అక్కడ ఎక్కుతున్నాం కదా, ఇదే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఎక్కుడింగ్ అన్నా కదా, అది దాటి ఇంకొక నాకు తెలిసి 5 kilometers ఎక్కువ వచ్చినా నేను. అయినా కూడా వస్తలేదు. కమ్ ఆన్ మ్యాన్, ఎత్తిపోతల వేర్ ఆర్ యూ? ప్లీజ్ కమ్ ఫాస్ట్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఓ అన్ని కొండలు అవి కనబడుతున్నాయి కానీ ఎత్తిపోతలు అయితే కనబడతలేదు. పిలిచి మ్యాప్స్ ఓపెన్ చేసిన ఓపెన్ చేసి ఉంది. టూ మినిట్స్ అంట, 700 meters అంట. ఇక 2 minutes 700 meters అక్కడ. నాకైతే ఏం కనబడతలేదు. చలో, కానీ ఇంత ఆనందం ఎవరు వస్తలేదు ఇక్కడికి కూడా. అమ్మ, నేను చూసిందాలా ఇక్కడ అది కూడా ఉంది. 700 meters అయిపోలేదా ఇంకా? ఈ అమ్మాయి అత్త కూడా లేదు, పీక్తలేదు. ఈ రోడ్ల పంట పడుకొని తిరుగుడే అవుతుంది బతుకంతా. మేబీ ఈ కింద దిగడానికి వస్తా అని నేను అనుకుంటున్నా. నాట్ షూర్.
అమ్మో, ఎవరు లేడండి ఈడ. ఇదేనా ఎత్తిపోత వాటర్ ఫాల్స్ ఉంటాయి? క్రేజీ. ఇదే అండి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అంటే. వాటర్ ఫాల్స్ ఏంటో యాక్చువల్లీ. గాయస్, దిస్ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అంటే ఇదేనంట. ఇక్కడ దగ్గర ఉన్నది. ఏమో ఉంటది కావచ్చు అనుకున్న. వాటర్ ఫాల్స్ పడతాయి అని అంటే ఒక్క కాడ వాటర్ పడతలేవు కదా ఆయన. ఏందిరా ఇది? ఏది ఉన్న వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్. ఇగో ఇక్కడ డైరెక్ట్ ఇట్లా ఇట్లా ఉందన్నమాట. ఇళ్ళకెళ్ళి పోయినాం అనుకో, అలా దిగబడ్డా అనుకో, మన బండి తీసడానికి ఎవ్వడు కూడా రాడు. దిగబడతాయంటవా? పిలిచి కమాన్ పల్సర్ 150 యూ కెన్ డూ ఇట్. ఏ దిగబడది. ఒకటి అది జస్ట్ చిన్న కాలువ లాంటిది. వాటర్ ఫాల్స్ వచ్చింది. అగో అక్కడ వాటర్ వస్తున్నాయి చూడు. సీ మ్యాన్, సీ ద వాటర్ వాస్ కమింగ్. మ్యాన్ సీ, యూ కెన్ సీ హియర్. కనిపిస్తుందా? దట్ ఈస్ ద వాటర్ ఫాల్స్. అవో అక్కడ చిన్న చిన్న దాంట్లోకెళ్ళి వస్తుంది. అవి వాటర్ ఫాల్స్ అంటే. ఎత్తిపోతల ఎక్కడో ఉంటుంది కదా, అక్కడ నుంచి అలా వాటర్ ఇక్కడికి వస్తేమో మేబీ. సరే దగ్గరికి పోయి చూద్దాం. లెట్స్ సీ. గాయ్స్, ఇదే అన్నమాట ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. మేబీ నాకు తెలిసి అక్కడ నుంచి వస్తేమో ఎత్తిపోతల నుంచి వాటర్ ఫాల్స్. సో ఇక్కడైతే చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అయితే ఉంది. అక్కడ దిగొచ్చు కూడా మనం, అక్కడ మధ్యలో మధ్యలో దిగొచ్చు కూడా. సో కానీ ఇక్కడ అంతా ఇప్పుడైతే ఎవరు లేరు. నాకు నేను చూసిన వీడియోలలో అయితే చాలామంది ఉండే వాళ్ళు చూపించినప్పుడు. ఇక్కడ ఇప్పుడైతే ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నా. గైస్, సోలో ట్రావెలింగ్ వస్తే ఇదన్నమాట పరిస్థితి. చూసిరా, మొత్తం తడిచిపోయిన వాటర్లో ఎగిరి షూ చేతిలో పట్టుకొని, ఒక చేతిలో హెల్మెట్ పట్టుకొని, ఒక తమ్ముడు కలిసింది ఇక్కడ. తమ్ముడు ఫోటో వీడియో తీసుకుండు. సో ఇక్కడ అక్కడ ఇందాక అక్కడ చాలాసేపు ఉన్న, ఒక 1 అవర్ ఉన్న కావచ్చు దగ్గర దగ్గర. అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా ముందట ఇంకెక్కడో ఉంటుంది అన్న. సేమ్ కొంచెం ఇట్లనే ఉంటుంది, కొంచెం బాగుంటుంది అంటే ఇక్కడికి వెళ్తున్నా. సో ఇది సోలో ట్రావెలింగ్ పరిస్థితి. ఒక చేతిలో షూ, ఒక చేతిలో ఇది. బట్టలు మొత్తం నడిచిపోయినాయి. ఇంకో బట్టలే తెచ్చుకోలేను నేను. అసలు అందులో దిగొద్దు అనుకున్నా, కానీ వాటర్ చూసినాక అసలు దిగక తప్పలేదు. సో అక్కడికి వెళ్ళినాక చూపిస్తా ఏముందని. సో గాయ్స్, ఆ తమ్ముళ్ళు ఇక్కడికే తీసుకొచ్చిర్రు. పైనుంచి లీటర్ దిగుకుంటూ వచ్చి. సో అక్కడికంటే ఇక్కడనే డేంజరస్ అనమాట. సో అక్కడ లైట్ కానీ, సో ఇలా పోతే అటే అంట. సో ఇంకా ఇలా పడి చచ్చిపోయారు కూడా అంట చాలామంది. సో వచ్చిన జాగ్రత్త. సో ఎవరైనా వస్తే మాత్రం జాగ్రత్త. సో ఇక్కడ వరకు వెళ్ళొచ్చు కానీ ఇలా చూడండి ఇట్లుంది. క్రేజీ బాగుంది, వ్యూ బాగుంది. బట్ వచ్చిన వాళ్ళు మాత్రం జాగ్రత్త గాయస్. సో గాయస్, యాక్చువల్లీ అయిపోయింది. సో ఆ తమ్ముని వాళ్ళే మస్తు వెళ్ళిపోయారు. ఇది అయితే చూడడం అయిపోయింది. చాలాసేపు, ఒక దగ్గర దగ్గర 2-3 అవర్స్ ఉన్నా. సో ఇంకా నెక్స్ట్ డైరెక్ట్ హైదరాబాదే. యాక్చువల్లీ 1 అయింది. మేబీ లంచ్ రూమ్కి వెళ్ళినాక చేయాలన్నా దారిలో ఆలోచిస్తా. సో ఇక్కడైతే ఏం దొరికాయి, బట్ వీ నీడ్ టు సెర్చ్. హైవే ఎక్కితే మాత్రం దొరుకుతాయి. రెడ్డి కిరాణం ఎక్కితే, రెడ్డి కిరాణం అంటే డైరెక్ట్ మా రూము 134 కిలోమీటర్స్ ఉంది. సో 418 చూపిస్తుంది అంటే తినాల్సిందే. తినకపోతే కష్టం.
ఎక్కువ మంది రాలే ఇప్పుడు, యాక్చువల్లీ కొంచెమే మంది వచ్చారు. ఓకే, ఈ తమ్ముని వాళ్ళు చాలా హెల్ప్ చేసింది నాకు యాక్చువల్లీ. ఇంకా 5 అయితే అనుకో. ఈరోజు కూడా ఫుల్ డే కంప్లీట్ అనుకోవాలి. ఇంకా కార్లో 2 అమ్మాయిలు 1 అబ్బాయి వచ్చారు. మీరు కామెంట్ చేయండి గాయస్. సో వీడియో ఎట్లుందో, ఈ ప్లేసెస్ ఎట్లున్నాయో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి, సో బ్లాగ్ నేను 2 పార్ట్స్లో పెడతా. సో ఇది పార్ట్ 1 చూసి, ఇది పార్ట్ 2, ఎందుకంటే ఇది లాస్ట్ ఉంటుంది కాబట్టి పార్ట్ 2 కాబట్టి పార్ట్ 1 చూడకపోతే పార్ట్ 1 చూడండి. పార్ట్ 1లో ఒక ఉంటుంది, పార్ట్ 2లో ఒకటి ఉంటుంది సెట్. సేమ్ రూట్లో వచ్చి మళ్ళీ హైవే అయితే ఎక్కేసిన. సో ఇంకా 77 కిలోమీటర్స్ స్ట్రైట్. సో యాక్చువల్ నేను అక్కడ చూస్తున్నా, ఈ చిక్కు వాళ్ళు ఏదో నడుస్తుంది, వీళ్ళందరూ బండ్ల మీద కత్తులు వేసుకొని పోతారు. అందరూ చాలా మంది ఇట్లా ఆటోలలో కూడా పోతారు. చూపిస్తాను మీకు, వాళ్ళు దొరుకుతారో దొరకరో, బట్ ముందుకు ఏరు ఇందాక చూద్దాం. లెట్స్ క్యాచ్ దెమ్. ఇక్కడ ఆగిరు చూడండి, వాళ్ళు కూడా వాళ్ళే అనుకుంటా. సో గాయ్స్ వాళ్ళు దొరకట్లేదు, వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయినట్టున్నారు. వీళ్ళిద్దరు అయితే ఇప్పుడే పోతున్నారు ముందట. వీళ్ళిద్దరు మాత్రమే దొరికారు. వాళ్ళు ఆ చెరుకు కట్టెలు తీసుకున్నారు వాళ్ళకి. సో అంతే గాయ్స్, ఇంకేం లేదు. సో నేను ఇంకా లంచ్ చేసేసి, హైదరాబాద్ ఇంకా 1:15 ఉంది. సో లంచ్ చేసేసి వెళ్ళిపోతా రూమ్కి. సో ఫస్ట్ టైం వ్యూవర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి మీరు ఎట్లుందో. వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సింపు వాళ్ళు ఇప్పుడే వెళ్తున్నారు. ఓకే ఇంకేం లేదు మాట్లాడేది. సేమ్ వచ్చిన రూట్ నేను వెళ్ళిపోతా. వచ్చినప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసిన, ఇప్పుడు లంచ్ చేస్తా, అంతే తేడా ఏం లేదు. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ నెక్స్ట్ వీడియోస్. అండ్ మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. అమ్మతోడు అవన్నీ కార్లు మొత్తం పేలిపోయినాయి. అలా లారీలో కార్లు వస్తున్నాయి, మొత్తం పేలిపోయినాయి. మొత్తం అసలు ఏం లేదు, జస్ట్ మొత్తం ఇంట్లో ఉంటాయి కదా, అవి కాలిపోయి బ్లాక్ గా అనిపిస్తున్నాయి, అంతే ఏం లేవు. చలో బాయ్ గాయ్స్, సూరజ్ బంటి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ లవ్ ఎక్స్ప్లోరింగ్ ఛానల్.